ప్రతి రైతు తమ పంట పొలాల భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని, భూసార పరీక్షల ఆధారంగానే రసాయన ఎరువులు వాడాలని నత్నాయపల్లి వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త శోభారాణి అన్నారు. చినశంకరంపేట మండలం చెన్నాయిపల్లి గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రైతు ముంగిట్లు శాస్త్రవేత్త అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ ఆధ్వర్యంలో రైతులకు వానాకాలం పంట సాగుపై అవగాహన కల్పించారు. అనంతరం నత్నాయపల్లి వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త శోభారాణి, ఆయిల్ ఫామ్ డిప్యూటీ మేనేజర్ అశోక్ కుమార్లు మాట్లాడుతూ పొలాలలో పచ్చిరొట్ట, జీలుగు లాంటివి వాడినట్లయితే భూసారం పెరుగుతుందని, అవసరానికి తగ్గ రసాయన ఎరువులు మాత్రమే వాడాలని రైతులకు సూచించారు. అనవసరమైన రసాయనాలు పిచికారీ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, పొలాలలో భూసారం తగ్గి పంట దిగుబడి తక్కువగా వస్తుందన్నారు. ప్రతి రైతు విత్తనాలు నాటే సమయంలో విత్తన శుద్ధి చేసుకోవాలన్నారు. పంట మార్పిడి చేస్తూ సుస్థిర ఆదాయాన్ని పెంపొందించుకోవాలని, తక్కువ మోతాదులో యూరియా వాడి సాగు ఖర్చులు పెంచుకోవాలన్నారు. ఆయిల్ ఫామ్ పంట నాటిన 4 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు నిరంతరం ఆదాయం వస్తుందని, కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తే కోతుల బెడద ఉండదని, అంతర్గత పంటలు వేసుకోవచ్చని, రైతులు మరింత ఆదాయం పొందే విధంగా ఉంటుందన్నారు. ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తే సబ్సిడీపై మొక్కలు అందించడం జరుగుతుందని, అదేవిధంగా డ్రిప్ పరికరాలు కూడా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త లక్ష్మణ్, హార్టికల్చర్ ఆఫీసర్ సంతోష్, ఆయిల్ ఫామ్ మండల ఫీల్డ్ ఆఫీసర్ సుజాత, వ్యవసాయ విస్తరణ అధికారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మొదటి 3వ సంవత్సరం నుండి గెలలు రావడం స్టార్ట్ అయితే 30 సంవత్సరాల వరకు వస్తుంది. మొదటి 3 సంవత్సరాలు కూడా మీరు ఇది మనం ఎకరానికి 57 మొక్కలు పెడతాం అనమాట. ఎకరానికి 57 మొక్కలు అంటే మధ్యలో చాలా స్పేస్ వస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు ఇతర పంటలు వేసుకోవచ్చు, వరి కాకుండా ఏ ఇతర పంట అయినా వేసుకోవచ్చు. ఇందాక మేడం చెప్పారు కదా మీకు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని. దీనికి డ్రిప్ పెట్టుకుంటాం కాబట్టి భూగర్భ జలాలు చాలా సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 1 ఎకరా పండే వరితో 3 నుంచి 4 ఎకరాలు పామాయిల్ పండించుకోవచ్చు. కోతులు బేడది ఉండదు, భూగర్భ జలాలు తగ్గవు. ఎందుకంటే అలాగే చెట్లు ఏమి లేవు, వేడి వాతావరణం, వేడి పెరిగిపోతుంది అన్నారు కదా. ఈ పామాయిల్ వేయడం వల్ల ఏంటంటే మీకు మైక్రో క్లైమేట్ అంటే సూక్ష్మ వాతావరణం అనేది చుట్టుపక్కల ఏర్పడి మీ విలేజ్ కూడా కొంచెం వాతావరణం కొంచెం బయట కంటే ఇక్కడ చల్లగా ఉంటుంది ఆ పామాయిల్ తోట వేసిన దగ్గర అనమాట. ఇది ఎలా అంటే మీకు ఎకరానికి 57 మొక్కలు ఇస్తారు గవర్నమెంట్. మొక్క 213 రూపాయలు ఖరీదు, కానీ మీకు సబ్సిడీ మీద 20 రూపాయలకే మొక్క ఇస్తారు. అలాగే డ్రిప్ కూడా మీకు సబ్సిడీ మీద ఇస్తారు. ఎంత అంటే ఎస్సీ ఎస్టీ అయితే 100%, బీసీఓసీ అయితే 90 నుంచి 80% మీకు డ్రిప్ కూడా సబ్సిడీ ఇస్తారు. తర్వాత మీకు 4 సంవత్సరాలు అవుతుంది. ఇందాక చెప్పాను కదా మొదటి 3 సంవత్సరాలు గెలలేమి రావు, 3 సంవత్సరాల నుండి స్టార్ట్ అవుతాయని. అందుకని మొదటి 4 సంవత్సరాలు మీకు గవర్నమెంట్ మెయింటెనెన్స్ కోసం, అంటే మొదటి 3 సంవత్సరాలు మీరు ఏమన్నా కొద్దిగా ఎరువులు వేయడం కోసం లేదా అంతర పంటలు పెట్టినందుకు కోసం ఎకరానికి 4200 మీకు అకౌంట్లో వేస్తుంది అనమాట గవర్నమెంట్ పామాయిల్ వేయడం వల్ల. సో ఆ విధంగా కూడా మీరు లాభపడతారు. మీరు ఈ ఫస్ట్ పామాయిల్ పెట్టినందుకు కొద్ది గొప్ప అయ్యే ఖరీదు మొత్తం మీకు 4200 మీకు గవర్నమెంట్ వేసే సబ్సిడీలో మళ్ళీ మీకు వెనక్కి వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఈ ఎకరానికి మీరు 57 చెట్లు గట్ట ఇప్పుడు పెట్టుకుంటే మీకు 30 సంవత్సరాల వరకు ఆదాయం వస్తుంది. మీరు 3 సంవత్సరాలు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే 30 సంవత్సరాలు మిమ్మల్ని బాగా జాగ్రత్తగా చూస్తారు అనమాట పామాయిల్. ఇది ఎలా అంటే మార్కెటింగ్ ఎలా అంటే ఒక్కసారి గెలలు రావడం స్టార్ట్ అయిన తర్వాత మీకు దగ్గరలో ఒక 10-15 కిలోమీటర్ల దూరంలోనే కలెక్షన్ సెంటర్ అని, ఇప్పుడు మీరు రైస్ అయితే ఎలాగైతే తీసుకెళ్ళి అమ్ముతున్నారో అలాగే మేము కలెక్షన్ సెంటర్ని ఒకటి పెడతాం. మేమే వచ్చి మీ దగ్గర తీసుకుంటాం. అక్కడ మీరు ఆ కలెక్షన్ సెంటర్లో వేస్తారు. అక్కడ నుంచి మేమే గెలలు తీసుకెళ్ళి ఫ్యాక్టరీలో వేసుకుంటాం. మీరు అక్కడ వేసిన 15 రోజుల్లో మీకు అకౌంట్లో పడతాయి అన్నమాట డబ్బులు. ఎలా అంటే దీని దిగుబడి ఎలా అంటే మీకు ఇది సరాసరి సంవత్సరానికి వచ్చి 10 టన్నులు దిగుబడి వస్తుంది. ప్రజెంట్ టన్ను వచ్చి 20,000 ఉంది. మీకు 10 టన్నులు అంటే 2 లక్షల ఆదాయం వస్తుంది అన్నమాట. మీ బోర్ వాటర్ ఉప్పు నీళ్ళు అవుతున్నాయి. భూగర్భ జలాల కిందికి వెళ్ళిపోయేటప్పటికి మనకి భూమిలో ఉన్నటువంటి తేమ ఏం లేక ఈ ఉప్పు అనేది పైన పేరుకుపోయి మీ పొలాలల్లో పైన పొరలల్లో ఉప్పు వచ్చేస్తుంది. నీళ్ళల్లో ఉప్పు ఉంది, భూమి పై పొరలలో ఉప్పు ఉంది. మళ్ళీ మీరు ఫర్టిలైజర్స్ ఎక్కువ వేస్తున్నారు, యూరియా వేస్తున్నారు, డిఏపి వేస్తున్నారు, 28 ఏది వేస్తున్నారు, దాంట్లో ఏమేస్తున్నారు నైట్రోజన్తో పాటుగా కూడా ఉప్పు ఉంది. ఇప్పుడు పరిస్థితి చూడండి, నీళ్లు ఉప్పు నీళ్ళు అవుతున్నాయి, పైన భూమిలో కూడా ఉప్పు పేరుకపోతా ఉంది, మళ్ళీ పైనుంచి మీరు ఉప్పు వేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో మనం పంటలు తీయడానికి సాధ్యమవుతుందా? శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి రకాలు ఏవైతే ఉన్నాయంటే 36 క్వింటాల నుంచి 40 క్వింటాలు మేము ఖచ్చితంగా వస్తుందని మేము చెప్తున్నాం. మా పొలంలో వస్తుంది, కానీ మీ పొలంలో ఎందుకు వస్తలేదు? మీ భూమిలో ఉప్పు పేరుకపోతా ఉంది,
ఆర్గానిక్ కార్బన్, సేంద్రీయ కర్బనం. ఇక్కడ చెన్నైపల్లి గ్రామంలో కూడా ఒక సాయిల్ శాంపుల్ సర్వేలో తీశారు. అదేంటంటే 0.26 నుంచి ఒక 3.2 వరకు అంతే ఉంది. అనేది ఏంటంటే అది లేకపోతే మీ భూమి ఎందుకు పనికి రానట్టే. ఇంకా ఇలాంటి భూములు మళ్ళీ జనరేషన్స్కి ఇస్తే ఏ విధంగా ఉంటుందో చెప్పండి. ఒక 10-15 సంవత్సరాల తర్వాత అసలు మనం వ్యవసాయం చేయగలుగుతామా? ఇక మందులు కానీ కలుపు మందులు కానీ ఎవ్వి పని చేస్తలేవు. ఎందుకంటే సేంద్రీయ కర్బనం అస్సలే ఉండట్లేదు. ఎంతమందికి ఉన్నాయి పశువులు ఇక్కడ చేతులెత్తండి. ఇలాంటి పరిస్థితులలో అంతకుముందు అంతా కచరాలలో చక్కగా మనం పెంట తోలుకున్నాం, బండ్లు పెట్టుకునేసి. పెంట తోలుకున్నాడు లేదు, పెంట వేసుకున్నాడు లేదు, ఏది లేకపోతే ఎలాగా? అందుకని మీరు పెసరనన్నా జనుము జీవనన్నా ఖచ్చితంగా వేసుకోండి. ఇంకొకటి మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, కోరుకునేది ఏంటంటే, ఈ భూమిలో ఇప్పుడు ఏదైతే మనకి ఉప్పు శాతం అనేది పెరుగుతుందో మీరు ఖచ్చితంగా మీ మట్టి నమూనాలు పరీక్ష చేయించండి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరము మట్టి నమూనా పరీక్ష చేయించండి. మట్టి నమూనా పరీక్ష ఆధారితంగా మీరు ఎరువులు వేసుకోవాలి. ఇక్కడ మీకు ఏమైనా డిపార్ట్మెంట్లో కెమికల్స్ లేవు, మీకు సరైనటువంటి రిపోర్ట్ రాలేదు అని అంటే మీరు అగ్రికల్చర్ యూనివర్సిటీని సంప్రదించండి. మీకు ఒక వారం రోజుల లోపల పర్ఫెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ కొద్దిగా పేమెంట్ ఉంటుంది, మీరు పోవాలి. అంతేగాని మీ మట్టికి సంబంధించింది మళ్ళీ నీళ్లు కూడా, బోర్ వాటర్ కూడా టెస్ట్ చేపియండి. ఇవి రెండు టెస్ట్ చేయించుకొని మీరు ముందుకెళ్ళాలి. లేదు మా తాటలు చేసిండు, మేము గంతనే చేస్తాం, ఇట్లనే చేస్తాం, వడ్లు తెచ్చినామా, మండగట్టినామా, పోసినామా, నాట్లేసినామా, మందులు కొట్టినామా, పోసినామా అంటే కుదరదు. సామాజిక బాధ్యత ప్రతి శాస్త్రవేత్త, ప్రతి అధికారి, ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు, మీరు రైతులు, మీ పిల్లలు అందరి మీద మన భూమిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మట్టి నమూనా పరీక్ష చేయించుకోవాలి. ఇంకొకటి ఏమైతుంది అని అంటే, ఈ మీ భూమిలో కొన్ని రకాలైనటువంటి